2026 టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు సఫారీలు బ్రేక్ వేశారు. దెబ్బకు సెమీస్ రేసులో ఉన్నామా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ఒక్క ఓటమి భారత్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అసలు భారత జట్టులో 8 మంది బ్యాటర్లు ఉన్నారు. ఒకరాడకపోయినా మరొకరు ఆడొచ్చు. అలాంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాంటి బ్యాటర్లు 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. మ్యాచ్కు ముందు ఎన్నో అంచనాలతో భారత జట్టు బరిలోకి దిగింది. అంతే అంచనాలతో బౌలింగ్ విభాగం పనిచేస్తే బ్యాటింగ్ విభాగంలో ఘోరంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అసలు అక్షర్ పటేల్ని ఎందుకు తీసుకోలేదు, వాషింగ్టన్ని ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కష్టాలు కొని తెచ్చుకుందని చెప్పాలి. ఓపెనింగ్లో వరుస వైఫల్యాలు అయినా అతడికే ఛాన్స్ ఇస్తారు. ఎందుకు? మరో బ్యాట్స్మెన్ లేక కాదు. ఏదో ఒక మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తాడని టీమిండియా ఆశ. సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ ముందు రోజు కెప్టెన్ సూర్యకుమార్ వ్యాఖ్యలు విన్నారా? అభిషేక్ భీకరమైన ఆటగాడు. తన మ్యాచ్లో బ్యాటింగ్ ఆడితే ఎదుటి జట్టు పనైపోతుంది. ఫామ్లోకి వస్తే తన ఆట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే తనని జట్టులో ఆడిస్తున్నామన్నాడు. కట్ చేస్తే సౌత్ ఆఫ్రికా జట్టుతో భారత్ పరాజయం. బ్యాటింగ్లో ఘోరమైన విఫలం. చివరగా టీ20 ప్రపంచ కప్లో సెమీస్కి వెళ్తామా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మనకు ముందున్న సవాల్ జింబాబ్వే, విండీస్తో గెలవడం. సౌత్ ఆఫ్రికాపై విండీస్ ఓడిపోతే ఈజీగా మనం సెమీస్కు అవకాశాలు ఉంటాయి. లేదంటే అన్ని సర్దుకోవాల్సిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే ఇక్కడి వరకు ఒక లెక్క. మనం మాట్లాడుకోవాల్సింది మన సంజు శాంసన్ గురించి. అసలు తనకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు? అభిషేక్ కంటే భీకరమైన ఆటగాడు సంజు శాంసన్. ఒక మ్యాచ్లో అవకాశం ఇస్తారు, మళ్ళీ పక్కన పెడతారు. ఏమైనా అంటే సంజు ఆడటం లేదంటారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ వారికి సంజునే దిక్కయ్యాడు. జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో సంజు శాంసన్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రింకు సింగ్ తండ్రి అనారోగ్యం పాల్గొవడంతో టీమిండియా నుంచి బయటికి వెళ్ళాడు. ఈ సదవకాశంతో సంజుని జట్టులోకి తీసుకుంటున్నారు. అంతేకాదు, ఓపెనింగ్ సంజు అండ్ అభిషేక్ శర్మ ప్రారంభిస్తారు. ఈసారి మాత్రం సంజు మాత్రం ఖచ్చితంగా తన ప్రతాపం చూపిస్తాడనే నమ్మకం సంజులో కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ చావో రేవో అన్నట్లు భారీ స్కోర్ సాధించి గెలవాలి. అందులో కీలకంగా సంజు, అభిషేక్ బ్యాటింగ్ పైన భారం ఉంటుంది. ఓపెనింగ్ స్కోరే భారత్కు భారీ స్కోర్ పునాదులు వేస్తుంది. ఓపెనర్లు సంజు, అభిషేక్ పవర్ ప్లే అయ్యే వరకు క్రీజ్లో ఉంటే మాత్రం భారత్కు భారీ స్కోర్ చేయడం పెద్ద లెక్క కాదు. ఒకవేళ సంజు జింబాబ్వే మ్యాచ్లో రాణిస్తే భారత్ భారీ స్కోర్ చేస్తుంది. ఖచ్చితంగా సంజు బ్యాటింగ్పై అందరూ హోప్స్ పెట్టుకున్నారు. అలాగే అభిషేక్ కూడా మంచి ఇన్నింగ్స్తో ఫామ్లోకి వస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు చుక్కలు తప్పవు. ఇంతకు ముందు కూడా అభిషేక్ శర్మ భీకరమైన బ్యాటింగ్ చేశాడు. అది మనందరికీ తెలిసిందే. ఇక చివరగా సంజు ఆడతాడా లేదా అనేది క్లారిటీ వచ్చింది. చెపాక్ స్టేడియంలో భారీ షాట్లతో సంజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్లో అక్కడి పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని సమాచారం. ఈ క్రమంలో భారత బ్యాటర్లు సంజు, అభిషేక్, ఈశాన్ చెన్నై స్టేడియంలో నెట్స్లో భారీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సెమీస్ రేసులో భారత్ నిలవాలంటే విండీస్పై భారత్ ఖచ్చితంగా గెలవాలి. జింబాబ్వేపై భారీ తేడాతో విజయం సాధించాలి. ఖచ్చితంగా టీమిండియా సెమీస్ వెళ్ళాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.